ఈ వీడియోలో మనం బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ అండ్ వర్కింగ్ యానిమేషన్తో కోడింగ్ నేర్చుకుందాం. బైనరీ సెర్చ్ బైనరీ సెర్చ్ అనేది ఫాస్ట్ సెర్చింగ్ అల్గోరిథం. అది డివైడ్ అండ్ కాంక్వర్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి వర్క్ అవుతుంది. బైనరీ సెర్చ్ని సార్టెడ్ అరేలో టార్గెట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ తెలుసుకునే యూజ్ చేస్తాం. ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అంటే టార్గెట్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయ్యే వరకు, లేదంటే ఇచ్చిండే అరే ఎంటీ అయ్యే వరకు వర్క్ అవుతుంది అనమాట. కోడ్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చినట్టయితే ఈ డెఫ్ కీవర్డ్ యూజ్ చేసుకొని బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. అందులో ఈ 4 పారామీటర్స్ని ఇన్పుట్గా ఇస్తాం. ఇక్కడ అరే అంటే సార్టెడ్ అరే, టార్గెట్ అంటే సెర్చింగ్ ఎలిమెంట్, లో హై అనేటివి ఇండెక్స్ ఆఫ్ ద అరే అనమాట. నెక్స్ట్ లైన్లో వైల్ లూప్లోకి ఎంటర్ అవుతాం. ఈ వైల్ లూప్ అనేది కంటిన్యూగా ఇటరేట్ అవుతుంది అనమాట. ఎప్పటి వరకు అంటే ఈ లో ఈజ్ లెస్ దెన్ హై అనే కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కంటిన్యూగా ఇటరేట్ అవుతుంది. మనం డెఫినేషన్లో ఆల్రెడీ బైనరీ సెర్చ్ అనేది డివైడ్ అండ్ కాంక్వర్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి వర్క్ అవుతుందని తెలుసుకున్నాం. సో ఆ అరేని డివైడ్ చేయడానికి ఈ ఫామ్లో యూజ్ చేస్తాం అనమాట. వచ్చిన రిజల్ట్ని ఈ మిడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఈ ఈఫ్ కండిషన్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మిడ్ ఇండెక్స్లోని అరే వాల్యూ టార్గెట్కి ఈక్వల్ అవునా కాదా అని చెక్ చేస్తాం. ఒకవేళ అవును అయితే ఆ మిడ్ ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ మిడ్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ కాకపోతే ఈ లైన్లో ఈ ఎలిఫ్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఆ టార్గెట్ ఎలిమెంట్ అనేది మిడ్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే లో ఇండెక్స్ని లో ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1తో అప్డేట్ చేసి మిడ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో మనం రైట్ హాఫ్ ఆఫ్ ద అరే ఎంతవరకు ఉంటే అందులో ఆ టార్గెట్ ఎలిమెంట్ ఉందా లేదా అని సెర్చ్ చేయొచ్చు అనమాట. ఎల్స్ అరే మిడ్ వాల్యూ అనేది టార్గెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నట్టయితే మనం లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద అరేలో సెర్చ్ చేయడానికి హైని అప్డేట్ చేస్తాం అనమాట. హై ఈక్వల్స్ టు మిడ్ -1 చేస్తాం అనమాట. సో దట్ మనం లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద అరే ఎంతవరకు ఉంటుందో అందులో టార్గెట్ ఎలిమెంట్ ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి. ఒకవేళ ఇచ్చిండే అరే స్పెసిఫిక్ రేంజ్లో ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వకపోతే ఈ ఫంక్షన్ అనేది -1ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఆ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయితే ఈ మిడ్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పటిదాకా చెప్పిన బైనరీ సెర్చ్ ఫంక్షన్ని ఇప్పుడు యానిమేషన్లో చూద్దాం. ఫస్ట్ ఒక అరేని మనం ఇన్పుట్గా తీసుకుంటాం. అందులో లో హైని డిఫైన్ చేస్తాం అండ్ ఈ లో వాల్యూ లెస్ దాన్ హైయా కదా అని చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ లో అనేది లెస్ దాన్ హై కాబట్టి మనం ఈ వైల్ లూప్లో ఎంటర్ అయ్యి ఈ మిడ్ వాల్యూని ఈ ఫామ్లో యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్లో డివిజన్ చేశాక మనకు మిడ్గా 6 వస్తుంది అనమాట. ఎందుకంటే లో 0 ప్లస్ హై 9, 9 - 0 ఫ్లో డివిజన్ 2 చేస్తే మనకు 4.5 వస్తుంది. మనం 5 తీసుకున్నట్టయితే 6 ఇప్పుడు మిడ్ అవుతుంది. 6 ఈక్వల్స్ టు టార్గెట్ అని చెక్ చేస్తాం. ఇక్కడ టార్గెట్ ఎలిమెంట్ మనం 2గా తీసుకుంటున్నాం. 6 అనేది టార్గెట్ ఎలిమెంట్కి ఈక్వల్ కాదు కాబట్టి మనం ఎలిఫ్ స్టేట్మెంట్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ అరే ఎలిమెంట్ 6 ఈజ్ లెస్ దాన్ టార్గెట్ ఎలిమెంట్ 2 కాదు కాబట్టి 2ని కంపేర్ చేస్తాం. ఇక్కడ 6 ఈజ్ లెస్ దాన్ 2 ఈ కేస్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే హై ఈక్వల్స్ టు మిడ్ 5 - 1 4 అవుతుంది. ఇంకా ఇక్కడ వైల్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి అన్ని ఇటరేట్ అవుతుంది. ఇక్కడ లో ఈజ్ లెస్ దాన్ హై అని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. 0 ఈజ్ లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ నెక్స్ట్ లైన్లో ఈ ఫామ్లో ఎగ్జిక్యూట్ అయ్యి అరే అనేది హాఫ్గా స్ప్లిట్ అవుతుంది. అది ఇప్పుడు ఈ యానిమేషన్లో చూద్దాం. ఇక్కడ అరే అనేది స్ప్లిట్ అయ్యి కొత్త మిడ్ వాల్యూ వస్తుంది. సో దీన్ని 2కి కంపేర్ చేస్తాం. ఈ 3 అనేది 2కి ఈక్వల్ కాదు కాబట్టి నెక్స్ట్ ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ ఎలిఫ్ స్టేట్మెంట్లో 3 లెస్ దాన్ 2 అనే కండిషన్ తప్పు కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. హై ఈక్వల్స్ టు మిడ్ -1 అంటే హై ఈక్వల్స్ టు 2 - 1. 2 - 1 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇంకా ఈ వైల్ లూప్ అనేది బ్రేక్ అవ్వలేదు కాబట్టి వన్స్ అగైన్ మళ్ళీ మనం ఇక్కడ నుండి ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్ అనేది. 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 అనేది కండిషన్ ట్రూ కాబట్టి మనం అరేని మళ్ళీ డివైడ్ చేస్తాం. ఆ వచ్చిండే రిజల్ట్ని మిడ్లో అసైన్ చేసి టార్గెట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ లైన్లో 1 ఫ్లోర్ డివిజన్ 2 చేసామంటే మనకు 1 వస్తుంది. ఆ 1 ఇండెక్స్లో ఉండే వాల్యూ అండ్ సెర్చ్ ఎలిమెంట్ వాల్యూ ఈక్వల్ కాబట్టి మిడ్ అనేది కోడ్కి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు వరకు చెప్పింది యానిమేషన్లో చూద్దాం. నెక్స్ట్ కోడ్ ఇనిషియలైజేషన్ పార్ట్కి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఒక లిస్ట్ని తీసుకొని దాన్ని అరేలోకి అసైన్ చేస్తున్నాం అండ్ టార్గెట్ ఎలిమెంట్ 4 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ బైనరీ సెర్చ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిండే రిజల్ట్ అనేది ఈ రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అలా రిజల్ట్లో స్టోర్ అయిన వాల్యూ నాట్ ఈక్వల్ టు -1 అయితే ఆ ఎలిమెంట్ ఇండెక్స్లో ప్రజెంట్ అయి ఉందని, లేదంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ చూసే ముందు మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే అలానే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫ్రీగా నేర్చుకోవాలంటే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బైనరీ సెర్చ్ ఎగ్జిక్యూషన్కి వచ్చినట్టయితే
ఇక్కడ మనం తీసుకునే అరే అనేది ఖచ్చితంగా సార్టెడ్ అరేనే అయి ఉండాలి. ఎందుకంటే బైనరీ సెర్చ్ అనేది స్పెషల్‌గా సార్టెడ్ అరే మీద వర్క్ అయ్యేటట్టే డిజైన్ అయి ఉంటుంది. సో, మనం తీసుకునే అరే సార్టెడ్ అరేనే అయి ఉండాలి. ఒకవేళ అన్‌సార్టెడ్ అరే తీసుకుంటే మనం సార్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఇచ్చిన అన్‌సార్టెడ్ అరేని సార్ట్ చేసి మళ్ళీ దానిపైన బైనరీ సెర్చ్ ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఈ సార్టింగ్ టెక్నిక్స్ అన్నిటి మీద ఒక వీడియో చేసాము. సో, దాన్ని చూడండి. ఈ కోడ్ ఎగ్జిక్యూషన్‌కి వచ్చినట్టయితే మనం టార్గెట్ ఎలిమెంట్‌గా 34 తీసుకుంటున్నాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే 34 అనేది అరేలో ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 తీసుకున్నట్టయితే ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్ అట్ ఇండెక్స్ 3 అని వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.